ఏ రామ్ ఎక్కడికి వెళ్ళావు? వాసు వెతుకుతున్నాడు. ఏమైందిరా నీకు? బైక్ ఏదిరా? ఫోన్ ఇవ్వు. ఏమైంది? నేను ఫోన్ చేసుకోవాలి. ఫోన్ ఏమైందిరా? ఏమైందిరా? ఫోన్ ఇవ్వండి. ఎందుకురా? అను చనిపోయింది అంటున్నారు. అలాంటిది ఏం జరిగి ఉండదు రామ్. అలా నేను ఫోన్ చేసుకోవాలి. ఫోన్ ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వడానికి ఏం కాదు రామ్. ఏమైందిరా అనుకి? రామ్ రే నీ అనుకేం కాదు రామ్. రే రే ఏమైందిరా? ఏ రామ్ ఎక్కడ రాను? నాట్ రీచబుల్. ట్రై చేయరా, మళ్ళీ ట్రై చేయి. ఎక్కడుందిరా? అనుకేమైందో చెప్పు. రామ్ ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? అను ఫోన్ నంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏంట్రా? అరే ఏం కాదులేరా. ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? చూడాలి. అరే చెప్పేది అను ఎక్కడుందో ఏం కాదులేరా. అరే చెప్పేది అను చూడాలి. ఏం కాదులేరా. రామ్ అను నన్ను సేవ్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పింది. తర్వాత తను ఏమైందో తెలియదు. అందుకోసం అన్ని చోట్ల వెతికి చూశాను సార్. సార్ ఎవరికైనా చెప్పి ఆమెను వెతికించండి సార్. ఎక్కడుందో ఏంటో తెలియడం లేదు. నీ బ్యాగ్ ఏదిరా? బైక్ ఏదిరా? బ్యాగ్ బంగ్లా లోపలే ఉంది సార్. బైక్ అక్కడే వదిలి పారిపోయి వచ్చాను. నేను అక్కడే చనిపోయి ఉండేవాడిని. ఏదో చెయ్యొచ్చి మంట అక్కడే సార్. ముగ్గురే అనుని ఏదో చేశారు సార్. ఇంట్లో జాగ్రత్తగా ఉండని చెప్పాను. నేను వస్తున్నాను అని చెప్పింది సార్. నేను ఆ రోజు మీ అమ్మాయిని చూసినప్పటి నుంచి అన్నీ ఇలానే జరుగుతున్నాయి సార్. నా సంతోషం పోయింది, ప్రశాంతత పోయింది. అను కూడా అంతే కదా సార్. అను కడుపులో చిన్న పాప. అను ప్రెగ్నెంట్ సార్. చిన్న పాప సార్. అను సార్. అను సార్. అను సార్. సార్ నాకెందుకో మీ అమ్మాయిని పట్టి పీడిస్తున్న దెయ్యం ఆ అమ్మాయి అనిపిస్తాను సార్. అవును సార్. నేను వెళ్ళి నిత్యాన్ని పిలిచాను. ఆమె చూసింది. అలాగే మీ అమ్మాయిని చూసినట్టు అవును సార్. రామ్ రిలాక్స్. నీళ్ళు ధర. రిలాక్స్. తాగు నీళ్ళు తాగు. రిలాక్స్. ఊరుకో. రిలాక్స్. కూల్గా ఉండు. బాస్ నన్ను అడిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే బెస్ట్. రే పోలీస్ దగ్గరికి వెళ్ళి దయ్యాల మీద కంప్లైంట్ ఇస్తావా? పోలీస్ దగ్గరికి వెళ్ళే కేసారా ఇది? ఏం చెప్తావురా? రే ఆడు చెప్పే బంగ్లా ఎక్కడుందిరా? అది స్మిత బంగ్లా అంట, లేక్ వ్యూ దగ్గర. దాన్ని బూత్ బంగ్లా అని కూడా పిలుస్తారు. చూడు బాస్, మీరు గనక నా మాట వింటే మనమే అక్కడికి వెళ్ళి లోపల ఏమైందో చూసొద్దాం. రే తొందరపడి ఏది చేయొద్దు. వీడు చెప్పేది విన్నావా? ఎవడో ఆ నిత్యాన్ని ఏదో చేసి చంపాడని వీడు నన్ను చంపుతున్నాడు. మా అమ్మాయి ఆ రోజు ఈయన్ని చూసిన చూపుకే నా గుండె జల్లుమంది. చూడు ఆడు చూడు ఎలా కూర్చున్నాడో దయ్యంలాగా.